హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుధా. ఇది వచ్చేసి నుమాయిజ్ ఎగ్జిబిషన్ లాస్ట్ డే వెళ్ళాము మేమైతే. సో ఎప్పటి నుంచో ఈ 3 వీక్స్ నుంచి వెళ్దాం అనుకున్నాను. బట్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డేలో అయితే వెళ్ళాను. కానీ మేము ఎర్లీగా వెళ్ళాము, అంటే 3 కల్లా స్టార్ట్ అయిపోయి 3:30 కల్లా మెట్రోకి వెళ్ళాము. సో అందుకని మేము హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన టైంకి కొంచెం క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంది. సో మేము రిటర్న్ అయ్యే టైంకి మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. సో అంటే మ్యాక్సిమం తక్కువ రష్లోనే వెళ్ళాం కాబట్టి మేము కొంచెం ఫ్రీగా తిరగగలిగాము. ఫస్ట్ అయితే నేను నుమాయిజ్ ఎగ్జిబిషన్కి అయితే ఫస్ట్ ఆ టెడ్డీ బేర్ కోసం మెయిన్ వెళ్ళాను. డాగ్ అనమాట. సో పప్పి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. దాన్ని చూసి నాకైతే ఫస్ట్ ఆ టెడ్డీ బేర్ అయితే అది కొనడానికి కాదు, ఓన్లీ గేమ్ ఆడే ఆ టెడ్డీ బేర్ గెలుచుకోవాలంట. సో తను వచ్చేసి 2 times ఆల్రెడీ గెలుచుకుంది. సో అందుకనే ఈ వీక్ అయితే నేను కంపల్సరీ టెడ్డీ బేర్ కోసం అయితే ఫస్ట్ వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ దారిలో ఈ డ్రెస్సెస్ వచ్చేసి 1000కి 4, అలాగే ఇటు సైడ్ ఉన్నవి 1000కి 3 టాప్స్ అంట. సో అంటే చూస్తానులే కానీ కాకపోతే అవి సైజెస్ అవైలబుల్ లేవన్నారు. జస్ట్ 2-3 వచ్చినాయి. సో ఫస్ట్ మేమైతే ఇక్కడ ఈ గేమ్ దగ్గరికే వచ్చాము. ఇది చూపిస్తున్నారు కదా, ఈ పక్కన హ్యాంగ్ చేసిన టెడ్డీ బేర్స్ 500 రూపీస్. ఇక్కడ 3 క్యూబ్స్ స్ట్రైట్గా ఉంటాయి. 500కి 4 ఛాన్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో 4 ఛాన్స్లో ఎట్ ఏ టైమ్ మనం ఆ 3 షాట్స్ అనేవి ఒకేసారి కింద పడిపోవాలి. సో మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు. అక్కడ 3 balls కొట్టారు, అది 3 కూడా తగలేదు. లక్కీగా లాస్ట్ వన్ అయితే తగిలింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో వచ్చింది మెయిన్ దానికోసం కాబట్టి ఇక టెడ్డీ బేర్. సో ఆ గెలుచుకున్న తర్వాత షాప్ వాళ్ళు ఇలా పైనుంచి ఇచ్చేస్తుంటే మనం క్యాచ్ పెట్టుకో. ఇప్పుడు ఇన్స్టాలో అదే ట్రెండింగ్. సో ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పేసి అడిగి మరీ వేయించుకున్నాను. అది టెడ్డీ బేర్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాస్కెట్ బాల్. ఇవి 200కి 2 balls. సో 400కి 4 balls అనమాట. ఇవి వేస్తే ఇవి ఇచ్చినాయి. ఇక్కడ చూపిస్తున్నాం కదా పెంగ్విన్. సో అవి కనుక పడితే కనుక ఈ పెంగ్విన్ బర్డ్స్ వస్తాయి ఆ టెడ్డీ బేర్. సో మేము జస్ట్ వేరే వాళ్ళ కోసం అయితే మా హస్బెండ్ ఆడారు పెంగ్విన్ కోసమని వాళ్ళు అడిగితే, కాకపోతే అది పడలేదు. సో ట్రై చేసి అయితే వచ్చాడు వాళ్ళు అడిగినందుకు. సో తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత మెయిన్ టెడ్డీ బేర్ వచ్చింది కదా, సో దాని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక టెడ్డీ బేర్ కొనుక్కొని నెక్స్ట్ ఇక్కడ గేమ్ ఇవన్నీ ఉన్నాయి చూసుకుంటూ వస్తున్నాం అనమాట. ఎగ్జిబిషన్ అయితే నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను. అప్పటికైతే యూట్యూబ్ ఛానల్ లేదు. సో ఇయర్ ఉంది కాబట్టి సో ఒక మెమరీగా ఉండిద్ది అని చెప్పి తీసుకున్నాను. స్టార్టింగ్ వెళ్తే మేబీ తీసుకునేదాన్నేమో, ఇదైతే ఎండింగ్లో ఉండడం వల్ల సో అన్నీ చాలా రష్గా అనిపించినాయి. సో అన్ని ఇంక వేరే అయితే ఏమీ కొనలేదు, జస్ట్ ఎంజాయ్ చేసి వచ్చాము. ఫస్ట్ ఇక్కడ ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ అయితే ఎక్కాము. ఇది వచ్చేసి పర్ హెడ్ 150 రూపీస్. మేము 3 ఎక్కామన్నమాట. కాకపోతే తిప్పాడులే కానీ 5 minutes కూడా ఎక్కువ ఒక 2-3 minutes అంతే తిప్పాడు. కానీ స్పీడ్ అనేది ఎక్కువేమి అనిపించలే. సో అంత బాగా హెవీగా తిప్పినట్టు అనిపించలేదు. ఓకే, ఎంజాయ్ చేసామంటే అనిపించింది అది. దీని తర్వాత ఇక్కడ మేము పక్కన ఉన్నటువంటి మళ్ళీ ఇక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్తో ఒకటి స్వింగ్ ఉంది. సో అది కూడా ఎక్కుదామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒక ఈ స్ట్రీట్ అంతా చూస్తూ వెళ్తున్నాం. అంటే ఉండడం అయితే చాలా ఉన్నాయి, కాకపోతే ముందు వచ్చిన అంటే స్టార్టింగ్ డేస్లోనే కనుక వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుండేది. కొంచెం ఎక్కువ పర్చేజ్ చేయడానికి వాటికి బాగా అనిపించేది. మేమైతే ఇంక ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి. వుడెన్వి, ఫ్రిజ్ మ్యాగ్నెట్స్, ఇయర్ రింగ్స్, బెడ్షీట్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే ఓపుకుండి తిరిగి కొనుక్కునే వాళ్ళకైతే చాలా రీజనబుల్గా దొరుకుతాయి. అంటే లాస్ట్ డే కాబట్టి చాలామంది బాగానే కొనుక్కొని వెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇందాక చెప్పాను కదా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయితే ఎక్కాము. సో ఇదైతే సూపర్ ఉంది, మామూలుగా తిప్పలేదు అయితే మాత్రం. సో చాలామంది ఎక్కే ఉంటారు తెలుసు. ఇదైతే చాలా వర్త్ అనిపించింది. ఇది కూడా సేమ్ 150 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ వచ్చేసి ఎంత షాపింగ్ ఐటమ్స్ అన్నమాట. మొత్తం టోటల్గా ఇవి ఎగ్జిబిషన్ గేట్స్ వచ్చేసి 4 gates ఏమి ఉన్నట్లున్నాయి. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి మనిషికి 50 రూపీస్ ఎంట్రీ టికెట్. సో ఏ గేట్లోంచి వెళ్ళొచ్చు. లోపల మొత్తం చాలా అంటే చాలా స్టాల్స్ కానీ షాపింగ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఫ్యాషన్ మొత్తం ఉన్నాయి. ఓపికండి తిరగాలి కానీ రోజంతా పడుతుంది. సో తిరగడానికి కాస్త అయితే ఓపిక అయితే గట్టిగా కావాలి. అక్కడ ఫుడ్ తినకపోవడమే మంచిది, ఎందుకంటే మేమైతే అసలు ఏమీ తినలేదు. ఎందుకంటే ఈ 1 month నుంచి అందరూ అదే ఆయిల్ చేస్తూ ఉంటారు కదా. సో బయట ఫుడ్
ప్రిఫర్ చేయకపోవడం బెటర్ అనిపించి మేమైతే అక్కడ అసలు ఏం తినలేదు. సో మంచిగా షాపింగ్ చేసేసుకొని, షాపింగ్ అంటే కూడా ఎక్కువ ఏం చేయలేదు, ముందు ఎంజాయ్ చేయడానికి అయితే తిరగడానికి స్టార్ట్ అయిపోయి 2:30 కల్లా అయితే స్టార్టింగ్ అనేది చూసేసుకొని మేము 5 కల్లా రిటర్న్ అయిపోయాము. సో అప్పటికైతే క్రౌడ్ లేదు. మేము ఎప్పుడైతే రిటర్న్ అవుతున్నామో అప్పుడైతే ఫుల్ క్రౌడ్ స్టార్ట్ అయింది. అంటే జనాలు అప్పుడే రావడం స్టార్ట్ చేశారు, ఈవినింగ్ టైం కదా. సో క్రౌడ్ వచ్చే టైంకి అయితే మేము ముందుగానే బయటకు వచ్చేసాము. సో మెట్రో కాబట్టి మాకు ట్రావెలింగ్లో కూడా ఏమంత ప్రాబ్లం అనిపించలేదు. చక్కగా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళి హాఫ్ అన్ అవర్లో వచ్చేసాను ట్రావెలింగ్ అయితే. మధ్యలో ఇది మేము ఓన్లీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం కాబట్టి ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదు. అక్కడ ఇదిలో ఏం అనిపించలేదు చేయాలని. జస్ట్ మాకు నచ్చినట్లు కొంచెంసేపు తిరిగేసి ఏదన్నా ఇలాంటివి స్వింగ్ ఇవి బేబీ డాన్స్ అట్లాంటివి ఎక్కైతే కొంచెంసేపు తిరిగేసి మొత్తం చూసి వచ్చాము. మెయిన్కి వెళ్ళిన టెడ్డీ బేర్ కోసం. టెడ్డీ బేర్ అయితే వచ్చింది, దానికైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంక ఇదైతే మొత్తం షాపింగ్ వీడియో. ఓపిక అయితే కంపల్సరీ ఉండాలి తిరిగి రావాలంటే కనుక. మేమైతే అంత ఎక్కువ సేపు అయితే తిరగలేదు. సో మ్యాక్సిమం ఏది కావాలనుకున్నాం దానికోసం చుట్టూ తిరిగేసి వచ్చామంతే. సో ఇప్పుడైతే ఇదంతా షాపింగ్ వీడియో. సో చూడండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్